జీవీఎంసీ ఎన్నికలపై జాప్యాన్ని నిరసిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మహాధర్నా చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద బైఠాయించిన నేతలు ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏళ్ల తరబడి జరగక ప్రధాన సమస్యల పరిష్కారం కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని చట్టాలు చెబుతుంటే దానికి తిలోదకాలు ఇచ్చి కుంటి సాకులతో జీవీఎంసీ ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. సుపరిపాలన అందిస్తున్నామని చెప్తున్న టీడీపీ ప్రభుత్వం ఎన్నికలంటే ఎందుకు వెనుకంజ వేస్తోందని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాలో మీరు విఫలమయ్యారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ తేవడంలో విఫలమయ్యారు. విశాఖ ప్రజలు కోరుకుని ఏది కూడా మీరు చేయడంలో వెనుకబడిపోయారు. కాబట్టి ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకపోబట్టి ఇవాళ మీరు ఎన్నికలు పెట్టట్లేదు. ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్యం ఇది కట్టుబద్ధతి కాదు. మీ ఎమ్మెల్యేలు మీరు స్వార్థంతో ఎంతోమంది ఇక్కడ అభివృద్ధిలో నడవాల్సిన విశాఖపట్నంలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమకూర్చాలంటే నగరం అభివృద్ధి చెందాలంటే మీరు ఇమ్మీడియట్గా ఎన్నికలు పెట్టండి. వాళ్ళ సమస్యలు తక్షణం పరిష్కారం అవటానికని మనం కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి యాక్ట్లో కూడా మరి మూసేసి వాళ్ళు ఓడిపోతామన్న భయంతో మరి ఈరోజు ఎలక్షన్ పెట్టకుండా వెనకడుగు వేస్తున్నటువంటి ప్రభుత్వాలని సిగ్గుచేటు. మరి ప్రజలైతే చాలా తీవ్రంగా వ్యతిరేకంగా అయితే ఉన్నారు. చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలే పరిస్థితి కనబడతా ఉంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మేయర్ కైవసం చేసుకుంటుంది. అత్యధిక కార్పొరేట్ సీట్లు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలకు వెళ్ళిపోతున్న భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దుర్మార్గాన్ని పాల్పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కోరుకుంటా ఉన్నారు. ఈ ఎన్నికలు రాకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక వేలాది కోట్ల రూపాయల నిధులు రాకపోతున్నా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు కేవలం తన శాసనసభ్యులు మంత్రులకి డబ్బులు ఎక్కడ తక్కువైపోతేమో తాము అవినీతి చేసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందన్న భయంతో ఇవాళ ఎన్నికలు తాత్సారం చేస్తా ఉన్నారు.